మేము వైజాగ్ ట్రిప్ అయితే వేయడం జరిగింది. కారు రెంట్ తీసుకొని సిఎన్జి ఖమ్మంలో కొట్టించి, ఖమ్మం నుంచి డైరెక్ట్ మనకి ఒక హైవే పడ్డది కొత్తది. హైవే నుంచి వెళ్తే మాత్రం దాదాపు 150 కిలోమీటర్స్ సేవ్ అయితే, అలాగే టైం కూడా అంటే చాలా సేవ్ అవుతుంది. రోడ్డు మాత్రం వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా స్టార్ట్ కాలే, కాకపోతే ఇప్పుడు కొన్ని బండ్లు అయితే నడుస్తున్నాయి. అక్కడ నుంచి మనం ఆ ఫ్లేవర్ దిగంగా మేము వైజాగ్ ట్రిప్ వేసుకున్నాం. వనజాంగ్ కాడికి ఇక్కడ అన్నవరం టెంపుల్ దగ్గర ఆగాం, టీ తాగాం. కాకపోతే మేము టెంపుల్కి అయితే వెళ్ళలేకపోతున్నాం. నెక్స్ట్ సారి తప్పకుండా గుడికి వెళ్తాం. ఈసారి గుడి మిస్ అవుతుంది. నెక్స్ట్ టైం పక్కా అన్నవరం సత్యనారాయణ స్వామికి జై. అన్నవరం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రోడ్డు డ్రైవింగ్ అయితే నైట్ పూట ఏమిలో బిందాస్కి వెళ్ళిపోవచ్చు. మనం వైజాగ్ టూర్ అయితే తప్పని మనకి, ఎందుకంటే వైజాగ్లో కనీసం 3-4 రోజులు పడుతుంది. అందుకే ఫస్ట్ మేము వనజాంగికి ప్లాన్ వేసాం. వనజాంగి నుంచి ఇంకా ఇప్పుడు వనజాంగి పోయే రూట్ అన్నమాట ఇది. వనజాంగి రూట్లో మనకి చాలా అదృష్టం ఏంటంటే, పోయేటప్పుడు రోడ్డు చాలా బాగుండదు, కానీ ఒక్కసారి మనం గుట్టపైకి ఎక్కిన తర్వాత రోడ్డు ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు అసలుకి. ఇగో ఇది రోడ్డు చూడండి, ఒక్కడు కూడా వెహికల్ రాదు. ఎందుకంటే మనం దాదాపు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఆ టైంలో మాస్ పాటలు పెట్టుకొని బండి తోలుతుంటే అబ్బో మామూలుగా ఉండదు ఆ డ్రైవింగ్. మీరు కూడా ఒకసారి ఇవ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రోడ్డు. ఘాట్ రోడ్ అయినా కానీ మనకి ఎదురు బండ్లు ఎదురావు కాబట్టి మనం కొట్టుడిగా చాలా. నేను డ్రైవింగ్ చేసినా కానీ అసలు అది మర్చిపోలేకపోతున్నా. ఆ వనజాంగి రూట్ డ్రైవింగ్ అయితే చాలా అంటే ఎంజాయ్ చేసిన డ్రైవింగ్లో. కానీ కేర్ఫుల్గా తోలుకోవాలి, కొంచెం మిస్ అయినా కథం అవతల పడతాం. అది కాకుండా కొంచెం మధ్యలో పోవాలి, అసలు బండి రోడ్డు అవ్వపడట్లేదు. ఆ మంచు పడుతుందిగా మనకి, ఆ మంచు వల్ల రోడ్డు అవ్వపడట్లేదు. తర్వాత పైకి ఎక్కగానే మంచి మనకు పెట్రోల్ బంక్ అయితే ఉంది. చాలా భయపడ్డాం పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుందో ఉండదో అని. కానీ పెట్రోల్ బంక్ అయితే వనజాంగి పైకి ఎక్కేలో ఎంట్రన్స్లోనే మనకి బంక్ ఉంటుంది. అక్కడి నుంచి మనం మంచు విపరీతంగా ఉంటుంది. ఎందుకులే మంచి అక్కడనే అందరం డ్రెస్సులు చేంజ్ చేసుకుని జరిగింది. మళ్ళీ పైకి ఎందుకంటే పెట్రోల్ బంక్లో మంచిగా వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి అన్నీ క్లియర్ చేసుకొని మనలో ఒకటే చూడండి, ఓ సిగరెట్ తాగి మన కాశ్మీర్లో వస్తున్నట్టు వస్తుంది. అంత ఘోరంగా మంచు పడుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాం ఇక చూడండి. అది 1 కిలోమీటర్ పోను ఆపుకోను తుడుచుకోను, 1 కిలోమీటర్ పోను ఆపుకోను తుడుచుకోను. అంత ఘోరంగా మంచు పడుతుంది, ఘోరంగా. అస్సలు రోడ్డు ఇవ్వపడట్లే, అవతల ఏ వెహికల్ వస్తుందో కూడా తెలియట్లే, అంత ఘోరంగా మంచుంది. కొన్ని సందర్భాల్లో అయితే బండి ఆపుకొని మరీ కూర్చున్నాం. ఇంకా కొంచెం దూరం పోగానే మనకి వనజాంగి ఎంట్రన్స్లో ఇది నైట్ పూట మనకి అసలు నైట్ నడిచేటప్పుడు ఏముంది, రోడ్ ఎలా ఉంది, కింద ఎన్ని కొండలు ఉన్నాయో మనకు తెలియదు. ఫస్ట్ స్టార్టింగ్ పోనే మనకి చికెన్, ఇంకో వాకింగ్ ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం. అసలు నైట్ పూట నడిచేటప్పుడు ఆ రోడ్ ఒకటే లైట్ వేసుకొని పోవడమే పైకి, కానీ వచ్చేటప్పుడు ఉంటుంది వ్యూ మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా నైట్ పూట మనకి ఏం అవపడదు కదా. ఎందుకని ఎర్లీ ఎందుకు పోతారు వనజాంగి కంటే, అక్కడ క్లౌడ్ చూడడానికి, ఉదయిస్తున్న సూర్యుడు చూడడానికి అందరు ఎర్లీగా పోతారు. ఎర్లీగా పోయి వెయిట్ చేస్తారు అక్కడ చాలామంది. కొంతమంది నైట్ స్టే కూడా చేస్తారు. ఆల్మోస్ట్ మేము కూడా నేను పోతారికే ఆల్మోస్ట్ ఇక్కడ 3:30 అవుతుంది అనుకుంటా. 3:30 అంతే, 3:30 అవుతుంది. నడుచునే ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి ఎంత నడిచినా కూడా మనకేమనిపించదు. ఎర్లీ మార్నింగ్ చూడండి, అక్కడికి పోగానే ఇలా ఉంటుంది వ్యూ. చాలా అంటే చాలా బాగుంటుంది. సూర్యుడు వస్తుంటాడు. ఆ వ్యూ కోసమే కదా వనజాంగి పోయేది. ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యూ కోసం వనజాంగి పోతారు. చాలా అంటే చాలామంది వచ్చారు ఇక్కడ చూడండి. ఎందుకంటే అది జనవరి టైం కాబట్టి ఎక్కువ డిసెంబర్ జనవరిలో మ్యాక్సిమం అప్పుడే వెళ్తారు. కుక్కలు ఫోటోలు, లైటింగే రావట్లేదురా బాబు అంటే ఫోటోలు పిచ్చి. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ నాకే ఉంది, తర్వాత మా మరదలు అక్కడ ఉందండి, నాకు ఎక్కువ ఉంటుంది ఫోటోలు పిచ్చి. చూడండి, చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తాను. క్లౌడ్స్ కూడా చాలా అంటే చాలా పైకి వెళ్ళినాక ఈ క్లౌడ్స్
అలా ఉంటుంది వ్యూ. ఆ వ్యూ కోసమే వంజాంగి వెళ్ళేది. సూర్యుడు బయటకు వచ్చేది కూడా క్లియర్గా వీడియో తీసి పెట్టాను. మీరు కూడా వంజాంగి ప్లాన్ చేసుకుంటే మ్యాక్సిమం డిసెంబర్లో చేసుకోండి భయ్య, ఇంకా చాలా బాగుంటుంది. జనవరి కంటే డిసెంబర్లో అంటే ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా దీనికంటే ఎక్కువ క్లౌడ్స్ వస్తాయి. జనాలు చిన్న ఇసుక బిందెలా పడుతుంది అక్కడక్కడక్కడక్కడ. ఇవన్నీ సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు. ఎక్కడికి పోయినా ఎంజాయ్మెంట్ వాళ్ళు గుర్తుండాలి కాబట్టి వీడియో తీసుకోవాలి. ఎవరేమనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారని అలా ఉండదు. మన ఇష్ట ప్రకారం మనం ఉండాలి. ఆ వ్యూ తర్వాత ఈ వీడియో మిస్ కింది నుంచి కూడా సూర్యుడు వచ్చిండు చాలా క్లియర్గా పడతాడు. యాక్చువల్లీ ఇది మన మొబైల్లో తీసింది కాదు, చాలా అంటే చాలా బాగుంటుంది. OnePlus ఏదో ఉంది సంథింగ్, ఆ మొబైల్లో తీసాం. క్లియర్గా పైకి వచ్చేది కూడా క్లియర్గా చూపిస్తాం. కానీ మనం కూడా ఏదో ఒక ట్రిప్ వేసుకోవాలి భయ్య. ఎలాగో దేశం దాటలేము, కానీ పక్క రాష్ట్రాలు చూస్తానికి సంవత్సరానికి ఒక ట్రిప్ వేసుకుంటే అయిపోయాయి. కొంచెం సేవ్ చేసుకొని ట్రిప్ వేసుకోవాలి, ఇలా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో. కానీ కన్యాకుమారి నుంచి దగ్గర చూడలే, మ్యాక్సిమం ఫ్యామిలీతో పోవాలి, ఎంజాయ్మెంట్ ఉంటుంది చాలా. ఫ్యామిలీకి చూపించినట్టు ఉంటుంది, అలాగే మనకి కూడా కొన్ని జ్ఞాపకాలను అలా ఉంటాయి. ఫోటోషూట్ మాది మాట కాదు, మాకంటే ఎక్కువ మా అత్తలు చాలా ఫోటోషూట్లు బాగా తీస్తున్నారు. వనజాంగి ట్రిప్ వేయాలంటే మీరు తప్పకుండా డిసెంబర్లో వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళకండి, చిన్న చిన్న పిల్లల్ని అయితే మినిమం 5 years 6 years అయితే ఏం కాదు. ఇప్పుడు ఇది మనకి కిందికి పోయేది, వనజాంగి పై నుంచి కిందికి నడక ఘోరాది ఘోరంగా ఉంటుంది, మామూలు ఉండదు. మళ్ళీ మధ్యలో ఆగడం, మధ్యలో వస్తుంటే కొండలు వస్తుంటాయి, అక్కడక్కడ వ్యూలు ఉంటాయి, వ్యూ పాయింట్లు ఉంటాయి, చూసుకోవాలి, దిగుతూ ఉండాలి. ఫోటోలో తీయడం సరిపోతుంది మాకు. మా చిన్నత్త ఏమో మా మిస్సెస్ అలా మంచి స్టైల్. యాక్చువల్లీ ఇంత లాంగ్ పెట్టకూడదు మీకు, కానీ క్లారిటీ కోసం పెట్టిన వీడియో. మరి అందరూ లాగ్ అయింది భయ్యా అని కామెంట్ చేస్తాను నాకు తెలిసి, కాకపోతే నేను క్లారిటీ కోసం ఎగ్జాక్ట్లీగా చూపించడం కోసం పెట్టిన. దిగేది అన్నమాట, చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చేయడం కూడా అర్థం కాదు, అంత చిన్న చిన్న రాళ్ళు, చాలా ఘోరంగా ఉంటుంది దిగేది. ఇంకా వర్షం వస్తే మాత్రం ఘోరం పరిస్థితి, కొట్టుకోపోవడం కింద పడి అంత ఘోరంగా ఉంటుంది. చూడండి, కింది పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి, తప్పకుండా మాత్రం షూ వేసుకొని పోవాలి. ఆ స్లిప్పర్స్ మనకి వేసుకొని పోతే చాలా కష్టం. వెల్కమ్ టు అంటే ఇంచే పోతాం, ఆంచే దిగుతాం. కిందికి వచ్చిన తర్వాత మొత్తం స్నాక్స్, మ్యాగీలు ఉంటాయి, చాక్లెట్లు, చికెన్ కబాబు, బొంగులో చికెన్, అదే బొంగు చికెన్ అన్నీ ఉంటాయి. వనజాంగి మీరు పోవాలనుకుంటే బెస్ట్ రూట్ ఖమ్మం టు ఫ్లైఓవర్ ఎక్కండి, వైజాగ్. ఇది ఫస్ట్ ట్రిప్, ఖమ్మం టు వైజాగ్ ట్రిప్లో పార్ట్ 1 అన్నమాట, అంటే వనజాంగి. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఆర్కే బీచ్ అండ్ రిషికొండ బీచ్, అలాగే అరకులోయ,
వాటర్ ఫాల్స్, ఇలా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త పెట్టిన భయ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఏమైనా నెగిటివ్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చూసిన తర్వాత హైలో పెట్టుకుంటాను. ప్రతి ఒక్కరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కొత్తగా పెట్టింది కాబట్టి ఏం లైక్స్ వస్తాయి, ఏం చేస్తాం అంటే మీరు చేసే సబ్స్క్రైబ్ చేస్తే ముందు అందరూ అలా అనుకుంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే అందరూ ముందలిపోతుంది ఛానల్ కూడా. అలా ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ పెడతాను. ఇది ఒకసారి పోయినాం కాబట్టి మనం పెడుతున్నాం ఫస్ట్ వీడియో. మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి జాను, జై హింద్.